ఇక్కడ వైజాగ్ లో ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు? బొత్స ఝాన్సీ గారు, శ్రీ భరత్ గారు? బొత్స ఝాన్సీ గారు అండి. ఆవిడ గతంలో 2 సార్లు ఎంపీగా చేశారు విజయనగరంలో. జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా తీసుకున్నారు ప్రజా సమస్యల మీద. కాబట్టి లోకల్ పనిచేసే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆవిడ కంపల్సరీగా గెలుస్తారు మా నమ్మకం. వైజాగ్ కొత్త కదా? వైజాగ్ కొత్త కదా, ఆవిడది అమ్మవారిది గాజువాక లోకలే, అత్తవారిది విజయనగరం. సర్వీస్ చేస్తారు. తర్వాత వాళ్ళ ఆయన బొత్స సత్యనారాయణ గారు మోస్ట్ సీనియర్ లీడర్, కాపు నేత. కాబట్టి విజయం బొత్స ఝాన్సీ గారు గెలుస్తారని మా నమ్మకం. ఇక్కడ శ్రీ భరత్ కూడా పోటీలో ఉన్నారు. ఆయన కూడా గత 5 ఏళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాల్లో భరత్ గారు ఉన్నారండి. అది ఉమ్మడి కూటమిని ప్రజలు చూశారు. 2014 నుంచి 2019 వరకు ప్రజలు ఎలా మభ్యపెట్టి అమరావతి గ్రాఫిక్స్ చూపించి ప్రజలు మోసం చేశారు. వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని పథకాలు పెట్టినా సరే నమ్మరు. ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కూటమిని అసలు నమ్మరు. ఎందుకంటే 14 నుంచి 19 అప్పుడు ఈ ముగ్గురే కూటమిగా ఏర్పడ్డారు. కానీ వాళ్ళు ఏం చేసింది లేదు, ప్రజలకి మోసం చేశారు. విశాఖని ఆయన ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇక్కడ రాజధానిగా ప్రకటించారు తప్ప ఉత్తరాంధ్ర ప్రజలకు అలాంటి ప్రామ లేదు అంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు వెనకబడిన ప్రాంతం రాష్ట్ర ప్రజలు కాదు, పక్క రాష్ట్రం వాళ్ళు కూడా తెలుసు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలనే ఉద్దేశం అయితే పరిపాలనా రాజధాని విశాఖపట్నం చేస్తామని చెప్పడం జరుగుతుంది. దాన్ని మేము బలంగా నమ్ముతున్నాము. జగన్ గారి మీద నమ్మకం ఉంది మాకు. మళ్ళీ అతనే సీఎం అవుతారు. మాకు పరిపాలనా రాజధాని కావాలి విశాఖపట్నం. ఎందుకంటే అన్ని విధాలుగా అభివృద్ధి అయి ఉంది. సముద్ర తీర ప్రాంతం ఉంది, వాటర్ రేవులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అన్నిటికీ అనుకూలంగా ఉంది. అక్కడే ఉన్నదండి 3 పంటల పంటే భూములు తీసుకున్నారు, బలవంతంగా లాక్కున్నారు. అందరికీ తెలిసిన విషయం. అది ఏంటంటే ఒక పార్టీ పరంగా ఒక కులం పరంగా అక్కడ ఏదో చేస్తున్నారు తప్ప అక్కడ కూడా ప్రజలు వ్యతిరేకించారు. ఎందుకంటే అమరావతిని అక్కడ ఇచ్చేటప్పుడు పంచాయతీలుగా ఉంచారు. జగనన్న ప్రభుత్వం వచ్చినాక దాన్ని మున్సిపాలిటీ చేశారు. దానికి అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. అందులో 3 రాజధానులను పెట్టారు. అమరావతిని కాదంటలేదు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉంటుంది, కర్నూలు న్యాయ రాజధానిగా చెప్తున్నారు తప్ప అతనే అమరావతిని రాజధాని కాదని అనట్లేదు. అక్కడ శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుంది. ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి గత 5 ఏళ్ళలో అలాంటి డెవలప్మెంట్ జరిగాయంటారు. ఏమైనా పెద్దగా అభివృద్ధి జరిగిందా ఇక్కడ? అభివృద్ధి అనేటప్పుడు విశాఖపట్నంలో చూసుకోండి, భోగాపురం ఎయిర్పోర్ట్ వాళ్ళు 14 నుంచి 19 ఉమ్మడి కూటమి ఉన్నాడు. కనీసం పనులు ప్రారంభించలేదు, అనుమతులు తెచ్చుకోలేకపోయారు. వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు రైతులు అడ్డు పెట్టేసేవారు. ఎందుకంటే పరిహారం కన్నా బలవంతం చేసి భూములు లాక్కోవడానికి ట్రై చేసేవారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులతో అక్కడ రైతులందరికీ నష్టపరిహారం చక్కగా వాళ్ళకు అనుకూలంగా చేసి ఇప్పుడు చూస్తున్నారు. మీరు వెళ్ళి చూడండి, ప్రెజెంట్ వెళ్ళి ఎంత స్పీడ్ గా అక్కడ వర్క్ జరుగుతుందో. నమ్మకం అండి, జగన్ అంటే ఒక నమ్మకం మెయిన్. తర్వాత సిటీలో కూడా G20 సదస్సు నిర్వహించారు. 14-19లో వాళ్ళు కూడా నిర్వహించారు. కానీ పెట్టుబడులు రాలేదు, అంతా హంగామా చేశారు. ఇప్పుడు అలా కాదు కదా, వచ్చిన తర్వాత 3 మెయిన్ సెంటర్స్ వచ్చిన అదాని సెంటర్ అని, ఇంకొక కంప్యూటర్ సెంటర్ అని. పెట్టుబడులు కూడా సుమారు మాకు తెలిసి సిటీలోకి వచ్చేసరికి ఒక 30,000 కోట్ల చిల్లర ఎంతో పెట్టుబడులు వచ్చాయని తెలిసింది. నిరుద్యోగులు కూడా ఉపాధి కల్పించారు. జగన్ వచ్చినాక సచివాలయ వ్యవస్థ పెట్టి 1,25,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించారు. ఇక్కడ విశాఖపట్నాన్ని ఝాన్సీ గారు ఐటీ హబ్ గా మార్చేస్తాను అంటున్నారు. అది చేస్తారంటారు ఒకళ్ళు గెలిస్తే? ఆమె గెలవడం సత్యము. జగన్ గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం ఇది హైదరాబాద్ ను మించుతుందండి. ఈసారి విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయిన తర్వాత హైదరాబాద్ కన్నా బెంగళూరుకు పోటీగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని మేము బలంగా నమ్ముతున్నాం.